అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా గిరిజన నాయకుడిని, గిరిజన జేఏసీ జిల్లా ప్రెసిడెంట్, ఒక ఆదివాసీ బిడ్డని. ఈరోజు కొండోడు ఈరోనా అంట్రానివాడ ఈ భారతదేశం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 4వ తారీఖున పెద్ది సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ది సినిమా చాలా బాగుంది. నిన్న సాయంత్రం చూశాను. కన్నీరు వచ్చే విధంగా మా ఆదివాసీ కష్టాలు చూపెట్టారు. ఏదైతే ఒక ఆదివాసీ బిడ్డ తనుసుకుంటే ఎంత దూరమైన పరిగెడుతున్న పట్టుదల చూపెట్టారు. అదేవిధంగా రామ్ చరణ్ గారు చాలా చక్కగా నీట్గా సినిమాని తీశారు. అదేవిధంగా రామ్ చరణ్ గారి మీద కూడా మాకు ఆదివాసులుగా గౌరవం ఉంది. ఏ విధమైన గౌరవం అంటే ఈరోజు ప్రపంచంలో టాప్ హీరో, దేశంలో ఉన్న టాప్ హీరో, అలాంటి హీరో బిడ్డ పుడితే ఆదివాసుల తరపునే బిడ్డకి పేరు పెట్టారు. ఏ విధంగా అంటే ఆదివాసి అంటే మూలవాసి, అలాంటి ఆదివాసులతో నా బిడ్డకు పేరు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ బిడ్డకు పేరు పెట్టే వ్యక్తి ఈ దేశంలో ఎవరూ లేరు. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఆదివాసుల కష్టాలు ఉన్నామని చెప్పి ఓ డైరెక్టర్ లేదా ఓ రచయిత వెళ్తే, అయ్యో ఆదివాసీ కష్టాల కోసం మనం తీస్తే మంచి జరుగుతుందని ఉద్దేశంతో బహుశా రామ్ చరణ్ గారు ఈ కథను ఎంచుకుంటూ ఉండొచ్చు. అలాగే కథ కూడా చాలా బాగుంది. విజయనగరం జిల్లాలో కోడి రామ్మూర్తి గారు అయినటువంటి అలా శిశువుడు ఆ కళను బయట తీసుకెళ్లారు. క్రికెట్ నీటి అన్ని విధాలుగా తీసుకుని వెళ్ళారు. ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ మళ్ళీ మేము చెప్తున్నాం, కొండోడు అంటరానివాడా లేదా కొండోడు ఈరా. ఎందుకంటే మీరు ఏదైతే విజయనగరం జిల్లా చూపెట్టారో ఇదే సాలూరు ప్రాంతంలో ఇదిగో చూడండి, మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇచ్చాం. ఆధార్ కార్డు లేని గ్రామాలు కూడా తీశారు, ఆనందించాం. అలాగే అధికారులు తీసుకెళ్లి చదువు స్కూల్ లేని పిల్లల్ని కాళ్ళటకతో తీసుకెళ్లారు, స్వాగతించాం. అధికారులు ఇదిగో ఈ రాళ్ళకొట్ల మీద కూడా తీసుకెళ్ళిందుకు కథనాలు మీరు చూపెట్టారు, స్వాగతించాం. అయినప్పటికీ కూడా మా బాధ ఆవేదన ఏంటంటే ఏదైతే ఈ జిల్లాలోనే కాదు దేశంలోనే అట్రాసిటీ కేసులో ముందు పదం అట్రాసిటీ కేసు నిలబడాలంటే కుల పేరుతో తిట్టాలి, అంటే కొండనా కొడక కొండోడా అని అనాలి. అలాంటి కొండనా కొడక అనే సినిమాలో స్టార్టింగ్ నుండి చివరి వరకు నేను ఈ పదం వాడకూడదు. ఆల్రెడీ ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా ఈ పదాన్ని అవలేవలుగా చూస్తున్నారు. ఎంత దారుణంగా చూస్తున్నారంటే మాకు ఏమాత్రం రీల్లో కూడా, సోషల్ మీడియా రీల్లో కూడా కొండనా కొడక అని రీళ్లు పెడుతున్నారు. ఆ రీళ్లు కూడా మీ చూపెడతాం. మా పేరును ఉపయోగించుకుంటున్నారు. మీ సినిమా చూస్తుంటే వెనకాతల కూర్చొని ఆ హీరోని నేను ఆడాలని తపన పడుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తి ఏదైతే ఇక్కడ నటుడిగా వచ్చాడో ఆ వ్యక్తి ఓ మాట అంటాడు, ఒరే కొండనా కొడక నీకు అర్థం కాదా అనేసి వెనకాతలు నిండి అరుస్తున్నారు యువత. కొండోళ్ళకి అర్థం కాదు అంటే మా సమస్యను బయట తీసుకెళ్లారా? ఈ పదం ఊత పదం అవుతుంది, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు అని చెప్పడానికి తీసుకెళ్లారండి. మేము బాధ అనిపిస్తుంది. మేము ఇందులో క్లారిటీగా ఒక విషయం చెప్తున్నాం. ఎవరైతే రైటర్ రాశారో ఆ రైటర్ ఏమాత్రమైన అవగాహన ఉందా లేదా? మేము అంటరానివాళ్ళం అయితే భారతదేశ చరిత్ర తెలుసుకోండి. రామాయణంలో కీలక పాత్ర గిరిజనుడు, భారతంలో కీలక పాత్రలు గిరిజనుడు, శివుడు పార్వతి కూడా గిరిజనురాలు. ప్రతి గుడి గిరిజనుతో ముడిపడి ఉన్నది. మీరు ఏదైతే సన్న ధర్మం అంటున్నారో నేను హిందూనే, ప్రతిది కూడా హిందూతో ముడిపడి ఉండేటప్పుడు ఈ ఆదివాసి పెట్టి అంటరాని ఎలా చూపెడతారు మీరు? అందులో ఒక కథలో చెప్తాడు, ఒక కుస్తీ పోట్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఫైట్ చేయని చెప్తే ఆ కొండని నేను ముట్టుకోవాలా అంటారా? అంటే అంత అంటరాంతరంగా మేము చూడడం తప్పు. మేము ఏం చేసాం? దయచేసి దీన్ని మా మనోభావాలుగా చూడండి. సినిమా బాగుంది, సినిమా బాగోలేదు అన్న నేనే కన్నీరు పెట్టుకున్నాను. సినిమా బాగుంది, కానీ గిరిజన్ని ఎక్కడా కూడా గిరిజనుడు లేదా ఆదివాసీలు మూలవాసీలు కనీసం ఎక్కడైనా ఓడారా? ఆదివాసులను వాడలేదు, గిరిజనులను వాడలేదు. ఆ పదం అనేది వాడకుండా కొండనా కొడకని అర్థం లేని ప్రాంతంలో కూడా నాకు ఈ మాట అనకూడదు. మేము ఇంకా మీరు ఏం చేశారు? అన్ని భాషల్లో కూడా రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఈ వరిని వాళ్ళ లెవెల్గా తీసుకెళ్ళిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వస్తారు? మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూసుకొస్తారు? అంటే అట్రాసిటీలో ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తుందో ఆ మాటని మీరు పబ్లిక్ గా ఈ రోజు ప్రతి గుంటలు కూడా క్రికెట్ ఆడుకుని మా పిల్లలు వెళ్తారే కొండనా కొడక బాల్ పెట్టుకుని ఒకడు అంటాడు. ఇంకోటి రీళ్ళు, ఒక హీరో నుండి ఒక హీరో పడితే కొండల కోసం రీల్లో మాట్లాడుతున్నారు. మేము ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మేము కోరుకుంటుండే ఒకటే, సెన్సార్ బోర్డు ఎవరైతే ఉన్నారో సెన్సార్ బోర్డుకి ఏమాత్రం రాజకీయంగా వెళ్తున్నారా, లేకపోతే కులాంకరంతో వెళ్తున్నారా,
లేదా రాజ్యాంగ పద్ధతితో వెళ్తున్నారా? నిజంగా రాజ్యాంగ పద్ధతితో వెళ్తే ఒక పదాన్ని ఏదో ఒకసారి అంటే చూసుకోలేదు, ఎక్కడో అనేసామంటే ఒక అర్థం పదం ఉన్నావు. సినిమా మొదలైంది కానీ చివరి వారు కూడా అది దారుణం. అంటే మీ కొండలు ఒకదాని దగ్గరికి ఇద్దరు వెళ్తారు నందమా? ఏంటి ఆ పరజాలం? ఒక పోలీసులు, రైల్వే పోలీసులు గిరిజనులందరినీ కొడతారు. కొట్టిన దగ్గర కూడా కొండలంజా కూడా కింద పెడతారు పై. ఏంటి ఆ పదాలు? కనీసం ఏంటి బుచ్చుబాబు గారు, మీరు డైరెక్టర్, సినిమా తీసేటప్పుడు లాస్ట్ ని కటింగ్ చేసుకోవచ్చు, బాధ్యత మీదే. కథ రాసి చూసేటప్పుడు చూడాలి. కనీసం ఎవరో చూడకన్నా ఆ పదం ఓడితే అయిపోతుంది అనుకుని ఓడారేమో మాకు తెలియదు. దీనికి మీ అందరూ క్షమాపణ చెప్పాలి. దీనికి తక్షణమే జాతీయ కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా స్పందించాలి, స్టేట్ ఎస్టీ కమిషన్ స్పందించాలి, స్టేట్ ప్రభుత్వం స్పందించాలి. ఈ పరజాలాన్ని అందరూ ఓడుతున్నారు, మరి దారుణంగా ఓడుతున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఈ పరజాలం దారుణంగా ఉంది, సినిమాలో దారుణంగా ఉన్నది. మేము ఎవరు చెప్పుకోవాలి? దాన్ని ఊత పదంగా తీసుకెళ్లిపోయారు. ఏదైతే అట్రాసిటీకి కీలక పాత్ర పోషిస్తుందో ఆ పదాన్ని తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈ అట్రాసిటీ కేసు, మాకు ఇంకెందుకు ఈ కష్టాలు? ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మా గిరిజన గ్రామానికి కేజీ బియ్యం ఇస్తాడు, ఏ ఊరో చెప్పడు, ఏ మండలో చెప్పడు, ఏటి చెప్పడు. గిరిజన గ్రామాలకు రోడ్డు లేదు, నేను అలా అందరికి సాయం చేశానని చెప్పేసి ఆడైపు చేసుకుంటాడు. ఇంకొకటి వచ్చి గిరిజన అమాయకుతనం చూసుకొని మత మార్పులు చేసి మా వాళ్ళతో దాడులు చేసుకొని వీళ్ళు ఒకలా తీసుకెళ్తున్నారు. ఇంకొకరు వచ్చి గిరిజన గ్రామాలు ఏం పని చేసినా, అది రాజకీయమైనా సరే కులపాధిపేకంగా ఏ పని చేసినా ఆదివాసుల పేరుకి వెళ్తే అయిపోతుందని చెప్పి ఎవరు పడతాళ్ళి ఆదివాసుల్ని ఈ విధంగా ఓడుకుంటున్నారు. దయచేసి మీకు దండం పెడుతున్నాను. నేను రాజకీయ పార్టీలు ఉన్నాను. ఆదివాసి బిడ్డగా బాధపడుతున్నాను, గిరిజన నాయకుడిగా ఇంకా దారుణంగా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇవి నేను ఎదుర్కొన్నాను, నా గ్రామంలో కూడా ఎదుర్కొన్నాను. ఈ రోజు మీరు ఊతపదం చేశారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సెన్సార్ బోర్డు ఉన్నారో ఆ సెన్సార్ బోర్డు అందరి మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదే విధంగా ఈ కథ రాసిన వ్యక్తి మీద, ఇదే విధంగా డైరెక్టర్ మీద కూడా దీనిపైన కఠినంగా శిక్షించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలి. అంతేకాదు నిన్నటికి నిన్న ఒక మహిళ కోసం మాట్లాడి కొన్ని మహిళల కోసం నేను ఉద్దేశపరంగా మాట్లాడలేదు, తొలగిస్తానని అన్నావు. ఏ ఆదివాసులు మనుషులు కాదా? ఆదివాసులు కనీసం మానవత్వం లేదా? కనీసం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా? దయచేసి అర్థం చేసుకోండి. నేను సినిమా మీద, హీరోల మీద నేను తప్పుగా మాట్లాడాల్సిన పని లేదు. నా ఆత్మ గౌరవం కోసం మాట్లాడుతున్నాను. దయచేసి ఎవరు ఇందులో రాజకీయ విషయాలు తీసుకెళ్ళకండి. సినిమా చూసేటప్పుడు ఆ పరజాలాన్ని వినండి. రాజ్యాంగంలో కలిగిన హక్కును కూడా అంత దారుణంగా పరజాలం ఇచ్చారు. దయచేసి అర్థం చేసుకోండి. మేమైతే ఆదివాసులు అందరం కూడా సహనం మంచివాళ్ళమి. ఇంకొకరైతే ఈ టైంకి టెంట్లు గింట్లు పీకేసి థియేటర్ సింపియాలి, కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మమ్మల్ని ఎగలేగా పొగెట్టారు అన్నట్టు ఒక పక్క హీరో చూస్తే మా ఓడిని చేశారు, థియేటర్ ప్రజలందరూ కూడా మమ్మల్ని అంటరాని వాడు చూపెట్టారు, మా కులాన్ని కించపరుస్తూ ఇది ఊత పదంలో ప్రజలందరూ తీసుకెళ్లారు. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే, ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒకసారి సినిమాను చూసి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక గిరిజన నాయకుడిగా, ఆదివాసి బిడ్డగా, విజయనగరం జిల్లా వాసిగా ఇవన్నీ కూడా నేనే వెళ్ళిన 100 గ్రామాలు మీ వెనకాల ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇవన్నీ కూడా కూడాడితే కొండాడక నీళ్ళు లేక మంచినీళ్ళకి ఓట నీళ్ళు తాగి స్కూల్ పిల్లలు రోడ్డు అవతల దాకి ఒక్కొక్క 8 కిలోమీటర్లు విజయనగరం జిల్లాలో 8 కిలోమీటర్ కాళ్ళకి వెళ్ళి 300 రూపాయలు కోటా బియ్యం తెచ్చుకొని, రూపాయి కేజీ బియ్యం, 2 రూపాయల బియ్యం తెచ్చుకొని 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కరెంట్ లేకని కూడా గ్రామాలు ఉన్నాయి. రామ్ చరణ్ గారు ఏదైతే మీరు చెప్పారో ఆధార్ కార్డులు లేవు అని, ఇదే ఆధార్ కార్డులు లేవయ్యా మాకు సహకరించండి అని చెప్పి ఇదిగో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని మా గ్రామాల పేరు నమోదు చెయ్యండి అని చెప్పాం. ఈ బాధ పడితే మీరు చూపెట్టినందుకు ఆనందపడాలా? మా కులాన్ని ఎవరైనా ఈ విధంగా కించపరచని తీసుకెళ్లారా? బాధపడకన్నా మాకు ఏంటి అంటే అర్థం కావట్లేదు. తక్షణమే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ తుమ్మప్ప బ్రదర్ మా రాజకీయం చెయ్యాలన్న అవసరం మాకు లేదు. నేను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలందరూ తెలుసు, కానీ అయినా నేను వచ్చి అడుగుతున్నానంటే బాధ అనిపిస్తుంది, ఆవేదం అనిపిస్తుంది. సినిమా చూడండి, సినిమా చూసిన వాళ్ళల్లా కూడా సినిమా కంటిన్యూ పెడతారు. మీరు ఏం చెప్తున్నారు? మన జిల్లాను మంచి పేరు తీసుకెళ్ళన్నాను. ఇదే జిల్లాలో ఈ గ్రామాల్లో తిరుగుతున్న ఒక్కలేనే ఆలోచించారా? ఇదే జిల్లాలో నాస్ట్ డైరెక్టర్ గారు మంచి మాట తీసుకెళ్ళారు. 18,000 గ్రామాలు ఉన్నామని చెప్పారు. మా జిల్లాలోనే ఉన్నాయి గ్రామాలు అయ్యా. దయచేసి ఇప్పటికి మీరు 1980లో తీశారయ్యా, ఇది 2026. దయచేసి అర్థం చేసుకొని మా ఆవేదన అర్థం చేసుకొని తక్షణమే ప్రభుత్వం, అధికారులు, ఎస్టీ కమిషన్, రాష్ట్రపతి అందరూ కూడా చర్యలు తీసుకుంటారని నేను మీ కుటుంబ అప్పటి కోరుకుంటాను. జై ఆదివాసి, జై హింద్.